టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. డిసెంబర్ 31st అందరూ పార్టీలో ఎంజాయ్ చేసుకుంటారు. ఎందుకు? జనవరి 1st అన్ని మానేద్దామని అంటుంటారు. మనకున్న టార్గెట్ కి కొత్త సంవత్సరం అనే లింక్ అవసరమా? అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? గత సంవత్సరం అనుకున్నవి సాధించామా? ఈ సంవత్సరం అయినా మనం అనుకున్నది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us ఫైండ్ అవుట్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. పొరపాట్లు మానవ సహజం అంటారు యోగులు. జీవితంలో అందరూ ఏదో దశలో తప్పు చేసేవారే. దాన్ని ఒప్పుకున్నవాడు మనిషి అవుతాడు. తిరిగి తప్పు చేయనివాడు మహనీయుడవుతాడు. సహజంగా దురలవాట్లను మానేయటానికో, నియమబద్ధమైన జీవితాన్ని ప్రారంభించడానికో ఓ మంచి ముహూర్తం చూసుకునే సంప్రదాయం భారతీయునికుంది. ప్రపంచవ్యాప్తంగా దీన్నే రెజల్యూషన్ అంటారు. పాశ్చాత్య దేశాల్లో ఈ కల్చరుంది. దీని ప్రభావం జనవరి 1కి ఎక్కువగా ఉంటుంది. ఈ డిసెంబర్ 1 నుంచి మందు మానేస్తానని భార్యకి మాటిస్తాడో భర్త. ఈ జనవరి 1 నుంచి సిన్సియర్గా చదువుతానని తండ్రికి ప్రామిస్ చేస్తాడో కొడుకు. కొత్త సంవత్సరం నుంచి దుబారా మానేస్తానంటోందో భార్య. ఇలా సిగరెట్ మానేయాలి, సీరియస్గా ఉద్యోగం వెతకాలి, కెరీర్పై దృష్టి సారించాలి అంటూ జీవితంలో మార్పు కోరుకునేవారికి డిసెంబర్ 31 మంచి మలుపుగా భావిస్తారు. ఇంచుమించు ఇలాంటి సెంటిమెంట్లే మనకీ ఉన్నాయి. మనవాళ్లు చాలా అలవాట్లకి స్వస్తి చెప్పడానికి అయ్యప్పమాలో, శివమాలో వేసుకుంటారు, లేదా ఇంకేదో దీక్ష తీసుకుంటారు. అయితే ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుందా? ఎంతమంది మళ్లీ మాట తప్పటం లేదు? దురలవాట్లు మానేయాలని బలంగా ఉంటుంది. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని గట్టిగా కోరుకుంటారు. కాని అనుకున్నట్టుగా ఎందుకు ఆచరించలేకపోతున్నారు? 30 ఏళ్లొచ్చిన ప్రతివారూ కనీసం మార్నింగ్ వాక్ చేయాలనుకుంటారు. పెరుగుతున్న బరువుకి భయపడి డైటింగ్ చేయాలనుకుంటారు. చివరికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు మొదలుపెడుతున్నారు. అసలు ఇంతటి అలసత్వం ఎందుకొస్తుంది? అనుకున్న పనిని ఎందుకు చేయలేకపోతున్నాం? మానసిక దౌర్బల్యమా? అవగాహన లోపమా? ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటున్నారు గొల్లపూడి రాకేష్ గారు. తను ట్రైనర్ అండ్ కౌన్సిలర్. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటున్నారు జగదీష్ గారు. తను రైటర్. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. మీ ఇద్దరికి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండ్ హ్యాపీ న్యూ ఇయర్. రాకేష్ గారు, మనకి న్యూ ఇయర్ ఇట్లా నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లో మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కానీ న్యూ ఇయర్ అన్న వెంటనే అందరికీ ఏం గుర్తొస్తుందంటే, అబ్బో 1 year ఓవర్, ఏం చేశాను నేను? అసలు ఆ ఇయర్ అంతా వేస్ట్ చేసుకున్నాను కదా, నేను అనుకున్నది ఏదీ సాధించలేదు కదా అని ఒకలాంటి చిన్న నిరాశ నిస్పృహతోటి మన న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 31st డిసెంబర్ రాగానే ప్రణాళికలు స్టార్ట్ అయిపోతాయి. ఈ సంవత్సరం చూడు నేను ఇది చేస్తాను, ఈ సంవత్సరం చూడు నేను ఇది సాధించి తీరుతాను అని. 5th January వరకు అవి ఉంటాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ బై 1st or 15th of February ఆ ప్రణాళికని మర్చిపోతాం. యథాప్రకారం జీవితం జీవిస్తూనే ఉంటాం. మరి ఇది ఎందుకంటారు? వై డు వి మన రెజల్యూషన్స్ ని, మన ప్లాన్స్ ని మనం అంత ఈజీగా ఎందుకు వదులుకుంటాం? అది హ్యూమన్ నేచర్ కదండి. హ్యూమన్ నేచర్ లో మనం ప్లాన్స్ ఏవైతే చేస్తామో అవి కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాం. కానీ నా టేక్ ఏంటంటేనండి, చాలా సార్లు ప్లాన్ వేసుకున్న తర్వాత నా పర్సనల్ కేసులో కూడా అయింది. ప్లాన్ ని మీరు అంటున్నట్టుగా ఏ 10th February వరకో, ఏ 15th February వరకో గట్టిగా ఫాలో చేసి మళ్ళీ మర్చిపోతాం దాని గురించి. కానీ మర్చిపోయినా కూడా దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చండి. చాలా సార్లు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఈ ప్లాన్స్ అన్నవి 2-3 కేటగిరీస్ లో వస్తాయి. పర్సనల్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ ఉండొచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ప్లాన్స్ ఉండొచ్చు. జనరల్ ఇట్లా 3-4 కేటగిరీస్ లో వస్తాయి ఈ ప్లాన్స్ అన్నవి. ఆ ప్లాన్ ఒకవేళ మనం మిస్గైడ్ అయిపోయాం అనుకోండి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇది చేస్తున్నప్పుడు, నా ఫీలింగ్ ఏంటంటే అది మళ్ళీ వెనక్కి రివైవ్ చేసుకోవచ్చు. సో ప్లాన్ వేసుకోవడంలో తప్పులేదు, వేసుకోవాలి ప్లాన్ న్యూ ఇయర్ అంటే. అది నా టేక్. న్యూ ఇయర్ అంటే జీవితంలో ఏదో కొత్తదనం రావాలి అని అనుకుంటారు. సో అందుకే న్యూ ఇయర్ అనేది మనకి ఈ ప్లాన్స్ కోసమే ఆల్మోస్ట్ ఈ రోజుని మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ గమ్యాన్ని చేరుకునేటప్పటికి ఈ ప్లాన్ అనేది వీక్ అయిపోతుంది. పోనీ ఈ ప్లాన్ మీద ఇంకొక ప్లాన్ వస్తుందా? అది రావడం లేదు. మనకు మిగిలేదేంటి? నిరాశ నిస్పృహ. సో మనం ప్లాన్ అంటే, మనం ఒక డ్రాయింగ్ బోర్డు మీద మనం ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి గమ్యాన్ని చేరుకునే వరకు ఎన్నో ఒడిదుడుకులు. సో ఈ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? సో ఇప్పుడు రెజల్యూషన్ అంటున్నాం. ఇదేమిటిది? ప్రణాళిక. కానీ ప్రణాళిక అనేటువంటిది స్పష్టమైన ప్రణాళికగా ఉండాలి. కానీ ఇది అందరి దగ్గర ఏమవుతుందంటే సహజంగా నాలిక దగ్గర ఆగిపోతుంది. సో అనుకోవడంతోనే మనం ఆగిపోతున్నాం, దాని ఇంప్లిమెంటేషన్ దాకా వెళ్ళటలేదు. నిజానికి గమ్యాన్ని ఇష్టపడితే సరిపోదండి, ప్రయాణాన్ని కూడా ఇష్టపడాలి. నా టార్గెట్ ఇక్కడి నుంచి నేను ముంబై వెళ్ళడం. సో ముంబైకి వెళ్ళడం మాత్రమే నాకు ఇష్టం అని నేను ఆగిపోతే కుదరదు.
ముంబై వెళ్ళాలంటే ఫస్ట్ నేను టికెట్ బుక్ చేసుకోవాలి. నా ఇంటి దగ్గర నుంచి డెఫినెట్ గా నేను బస్ స్టాండ్ కో లేకపోతే రైల్వే స్టేషన్ కో ఎయిర్పోర్ట్ కో వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక గంట సేపు వెయిటింగ్ ఉంటుంది. ఆ తర్వాత జర్నీ టైం ఉంటుంది 10 hours. ఆ తర్వాత ఇంకొంచెం సేపు అక్కడి నుంచి నా రీచింగ్ పొజిషన్ ఉంటుంది. ఈ జర్నీ మొత్తాన్ని నేను ఇష్టపడితే నా టార్గెట్ ని నేను రీచ్ అవుతాను. కానీ అందరిలో ఏమవుతుందనంటే నా టార్గెట్ ఏదైతే ఉందో ఇందాక సార్ చెప్పినట్టుగానే అది ప్రొఫెషన్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు. సో నేను ఉన్నట్టుండి స్లిమ్ గా అవ్వాలి, బట్ నేను ఎక్సర్సైజ్ చేయను. లేకపోతే నాకు మంచి జాబ్ రావాలి, దానికి అవసరమైనంత నేను కష్టపడను. ఇలాగా కేవలం నాలికని మాత్రమే మనం నమ్ముకొని ప్రణాళికను వదిలేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. నాలికని నమ్ముకొని ప్రణాళికని వదిలేస్తున్నారు. సచ్ అ బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అంటే ఇది. కానీ ఈ ప్రణాళికని ఎందుకు వదిలేస్తున్నాము? నాలికని నమ్ముకుంటున్నాము, ఓకే. దాంతో పాటు ఒక ప్రణాళిక మనం గీసినప్పుడు ఒక పగడబందిగా ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాం? కష్టాలు ఉన్నాయి కదండి, దాంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, ఏ కష్టం వచ్చినా మెంటల్ ప్రిపేర్నెస్, ఇందాక సార్ చెప్తున్నట్లుగా మెంటల్ ప్రిపేర్నెస్ లేకపోతే ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండదు. సో ఏదైనా సరే ఇట్ ఈస్ మనం మనతోటి ఏం మాట్లాడుకుంటున్నాం డ్యూరింగ్ ద కోర్స్, ఆ జర్నీ అంటున్నట్లుగా మనం ఇందాక అనుకున్నట్లుగా మనం మనతోటి ఏం మాట్లాడుకుంటున్నాం అది మ్యాటర్ అవుతుంది. ఒకవేళ ఈ జర్నీ నాకు చాలా కష్టమైంది, ఇది నేను చేయలేను, సాధించలేను అనుకున్నప్పుడు ఆ ప్లాన్స్ వేస్ట్ అయిపోయి, నేను చేయగలుగుతాను, నాకు చాలా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి మూమెంట్ ఆఫ్ దిస్ జర్నీ అని అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఆ గమ్య సాధన వరకు మనం వెళ్తాం. అది తప్పకుండా అవుతుంది. అండ్ చాలా మంది ప్రూవ్ చేసి చూపించారు. ఇది పెద్ద అంటే ఇఫ్ వన్ క్యాన్ డూ ఆల్ ఆఫ్ అస్ క్యాన్ డూ అంటారు కదా, ఒకళ్ళు చేయగలితే అందరం చేయగలుగుతాం అది. సో చాలా మంది ఆల్రెడీ మనకి చేసి చూపించారు. అది ప్రొఫెషనల్ గా ఉండొచ్చు, పర్సనల్ ఉండొచ్చు, లేకపోతే సార్ చెప్తున్నట్టు ఒక కంపెనీలో జాబ్ అనుకోవచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు. అండ్ ఇంకో పాయింట్ చూడనండి నేను యాడ్ చేయదలుచుకున్నాను, సైమల్టేనియస్ గా రెండు కూడా చేయొచ్చు, ఒకటే అని లేదు దీంట్లో. సో ఎస్ డెఫినెట్లీ, బట్ ఎంజాయింగ్ ద జర్నీ ఇస్ ఇంపార్టెంట్. ఆ జర్నీ ఎంజాయ్ చేయకపోతే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా కేసెస్ లో గమ్యాన్ని చేరుకున్న తర్వాత కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతారు. 25 kilos తగ్గాలనుకుంటాం, మొత్తానికి చేరిన తర్వాత అయ్యో ఈ జర్నీ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద జర్నీ డెఫినెట్లీ యూ రీచ్ యువర్ గోల్. జగదీష్ గారు, జర్నీ నచ్చాలి అని అంటున్నారు. మీరు ఇప్పుడే అన్నారు కదా ఒక 25 kilos తగ్గాలి అని. 25 kilos తగ్గే జర్నీ అసలు ప్లెజెంట్ జర్నీ అని చెప్పండి. తినడం మానేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో కొన్ని జర్నీస్ ప్లెజెంట్ గా ఉండవు. మనం ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా సరే కొన్ని జర్నీస్ ప్లెజెంట్ గా ఉండవు. సో ఈ ప్లెజెంట్ గా లేని జర్నీస్, సపోజ్ ఇప్పుడు నేను ఇన్ని డబ్బులు సంపాదించి మా మమ్మీకి ఆపరేషన్ చేయించాలి అని అనుకున్నారనుకో, చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒక ఇన్కమ్, దాని మీద ఎక్స్ట్రా వర్క్ చేయడం, ఎన్నో ఎక్స్ట్రా అవర్స్ పని చేయడము, లేకపోతే ఒక 95% మార్క్స్ రావాలనుకున్నారనుకోండి, మామూలుగా 6 hours చదివే వాళ్ళు 12 hours చదవాలి. సో ఏ జర్నీ పీస్ఫుల్ గా ఉండదు, బ్యూటిఫుల్ గా ఉండదు. సో ఈ పెయిన్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేయడం ఎలా? అసలు ఫస్ట్ దీన్ని ఒక పెయిన్ఫుల్ జర్నీగా మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పండి. ఎందుకనంటే ఒక ఆశయాన్ని నేను పెట్టుకున్న తర్వాత ఈ సక్సెస్ స్టోరీస్ కొన్ని చదువుతాను. వాళ్ళందరూ కేవలం వాళ్ళు పొందిన అవార్డులు లేకపోతే వాళ్ళు సాధించిన పురస్కారాలు, బిరుదులు, వాటిని మాత్రం మనం తెలుసుకుని ఆగిపోతే సరిపోదు. ఈ జర్నీలో వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే అది కష్టం కాదు. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను ఒక గోల్ ఎన్నుకున్నాను. ఈ గోల్ ఎన్నుకున్న తర్వాత ఎవరైనా ఒక గోల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ లెవెల్ కి సంబంధించిందే గోల్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్, నేను పిఎం కాలేదు అని బాధపడలేదు, లేకపోతే మినిస్టర్ అవ్వలేకపోయానని బాధపడలేదు, కానీ ఒక మంచి రైటర్ కాలేకపోతే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. సో మీరు ఒక అంశానికి ఏ వ్యక్తి అయినా బాధపడుతున్నాడు అంటే అది సాధించగలిగి తన ప్రయత్న లోపం వల్ల సాధించలేకపోతేనే బాధపడతారు. అంతేగాని తను ఎమ్మెల్యే కాలేదని ఎవరు బాధపడరు, తను ఒక హీరో కాలేదని ఎవరు బాధపడరు. తన లైఫ్ లో తను నిర్ణయించుకున్నటువంటి ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు మాత్రమే బాధపడతారు. వన్స్ మనం బాధపడుతున్నాము అంటే మన ప్రయత్న లోపం ఉందని మనకి మనము ఒప్పుకున్నామనే లెక్క. ఈ విషయాన్ని నేను నమ్ముతాను. సైకలాజికల్ టర్మ్స్ లో దీన్ని బేబీ స్టెప్స్ అని అంటారు. చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తూ చిన్న స్టెప్స్ తీసుకొని తర్వాత నడవడం నేర్చుకుంటారు. నడిచేటప్పుడు కూడా 4-5 సార్లు పడ్డము, మోకాళ్ళు పగలగొట్టుకోవడం, ఏడవడం, ఇవన్నీ ఉంటాయి. అయినా సరే గమ్యం ఏంటి? నడవడం, తర్వాత పరిగెత్తడం, తర్వాత చాలా వేగంగా పరిగెత్తడం. సో ఈ బేబీ స్టెప్స్ అనేది మనం గమ్యం వైపు చిన్న స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్ గా వీ విల్ బి ఇన్ అ బెటర్ పొజిషన్ అన్నమాట. న్యూ ఇయర్ ప్లాన్స్ గురించి, రెజల్యూషన్స్ గురించి, ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, నా డైరెక్ట్ గా తీసుకుందాం. లాస్ట్ ఇయర్ 2015 లో నాది బీటెక్ అయిపోయింది మ్యామ్. సో నాకు చాలా మంది ఏమన్నారంటే నువ్వు జాబ్ చేయి అన్నారు మేడం. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత ఎవరు లేరు, మమ్మీ గారు ఒక్కరే. సో మమ్మీ గారు వ్యవసాయం చేస్తుంటారు, మాది వరంగల్ ప్రాపర్ మ్యామ్. సో మమ్మీ గారు వ్యవసాయం చేస్తూ నన్ను బీటెక్ దాకా చదివించారు మ్యామ్. సో నాకేంటంటే ఇండస్ట్రీ అంటే ఇష్టం మ్యామ్. సో డాన్సింగ్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మ్యామ్. సో నేను 2013 లో యాక్టింగ్ కోర్స్ చేసుకున్నాను మ్యామ్. సో మమ్మీ గారు ఏమన్నారంటే నువ్వు జాబ్ చేస్తేనే మనకి ఏదైనా లైఫ్ ఉంటుంది కదా అని చెప్పి మమ్మీ గారు అన్నారు మ్యామ్.
సో నేను జాబ్ చేయాలంటే నాకు జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదు మ్యామ్. సో ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ మ్యామ్. సో ఇండస్ట్రీలో చాలా మంది ఏమన్నారంటే నీకు తెలిసిన వాళ్ళు ఉండాలి, నీకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలా అలా అంటున్నారు మ్యామ్. కానీ నాకు జాబ్ చేయాలన్న థాట్ అనేది రావట్లేదు మ్యామ్. యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ లోనే ఉండాలి, నేను ఏదో నాది టాలెంట్ నా టాలెంట్ ని నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక థాట్ మ్యామ్. సో అది ఎలా ఏందనేది ఐ డోంట్ నో మ్యామ్, అర్థం కావట్లేదు. సో అయితే ఇది ఒక రకంగా నాకు కూడా సంబంధించినటువంటి ప్రశ్న. వినోద్ అడిగినటువంటి ప్రశ్న నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించింది. ఎందుకోసం అని అంటే చిన్నప్పటి నుంచి రైటర్ అవ్వాలి అని ఒక చాయిస్. నేను రైటర్ అవుతాననగానే ఫ్యామిలీలో ఎవరు ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు కూడా నువ్వు అసలు బతుకుతావో లేదో, ఏమైపోతావో, ముందు ఏదో ఒక జాబ్ చేసుకో, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చెయ్యి, ఇలాంటి ఫోర్సెసే. దట్టు ఇలాంటి ఆశయాలు బలంగా ఎవరికైతే ఉంటాయో, ఐ డోంట్ నో వాట్ అబౌట్ హిమ్, ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అంత ఉండదు కుటుంబాలు, కానీ ఆశ మాత్రం ఎక్కువ ఉంటుంది. దానికోసం మనకి 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒక జాబ్ చేయాలి. ఎందుకోసం అంటే ఇండస్ట్రీ అనగానే అందరూ ఏమంటారంటే నీకు గాడ్ ఫాదర్ ఉండాలి అంట. కానీ నాకు తెలిసి అవసరాన్ని మించినటువంటి గాడ్ ఫాదర్, ఆకలిని మించినటువంటి గాడ్ ఎవ్వరు ఉండరు. అవసరం ఏదైనా నేర్పిస్తుంది, ఆకలి అన్నిటినీ నేర్పిస్తుంది. సో ఈ రెండింటిని మనం పట్టుకుని ప్రపంచంలోకి అడుగు పెడితే ఏదైనా దొరుకుతుంది. కానీ మనల్ని పెంచినటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి, మనం ఒక ధైర్యం ఇవ్వాలి. ఎస్, వీడు ఎక్కడున్నా బతుకుతాడు అని. ఆ ధైర్యం ఇవ్వడానికి ఇండస్ట్రీ తిండి పెట్టకపోయినా సరే నేను బతకగలనమ్మా అనేటువంటి ఒక చిన్న ఆశ వాళ్ళకి కలిగించడానికి ముందు ఏదో ఒక జాబ్ చేయాల్సింది. నేను 9 సంవత్సరాల పాటు ఫ్యాకల్టీగా పనిచేశాను. ఆ తర్వాతే నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. కాబట్టి ముందు వాళ్ళ కోసం ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగం చేస్తున్నంతసేపే ఇండస్ట్రీలో మీరు అనుకున్నటువంటి నటుడిగా రాణించడానికి అవసరమైన బేస్మెంట్ మీరు వేసుకోవచ్చు. వీకెండ్స్ లో ఖచ్చితంగా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి రవీంద్ర భారతి, లమాఖాన్ లాంటి లొకేషన్స్కి అటెండ్ అవ్వడం, అక్కడ స్కిట్స్ ఎలా ఉన్నాయి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్. ఆ తర్వాత ఒక మంచి వెన్యూ వచ్చిందని మీకు నమ్మకం కలిగిన తర్వాత 1 or 2 years మీరు జాబ్ మానేసినా మీరు సస్టైన్ అవ్వగలను అనే ఫైనాన్షియల్ సపోర్ట్ మీకున్న తర్వాత మీరు ధైర్యంగా అడుగు పెట్టండి. ఈవెన్ మీరు ఛాన్స్ అడగడానికి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, మీరు బైక్ మీద వెళ్తే మీకు ఉండేటువంటి రెస్పాన్స్ వేరు, 4-wheeler లో వెళ్తే మీకు వచ్చే రెస్పాన్స్. సో సొసైటీతో పాటు ఆలోచించడం తప్పు కాదన్నది నా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారండి. మనం ఇప్పుడున్న టాపిక్ ని మనసులో పెట్టుకుని ప్లానింగ్ ఏదైనా సరే, ఆయన చెప్పింది ఆ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఒకటి. కానీ నేను కూడా 2-3 విషయాలు ఏకీభవిస్తానండి. ఒకటి, ప్యాషన్ ఉంటే ఫాలో చేయడం నథింగ్ లైక్. ఎందుకంటే ఒక మీకు అయితే ప్యాషన్ ఒక్కటి సరిపోదు, దాంతోపాటు టాలెంట్, స్కిల్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా అకంపెనీ అవ్వాలి. ఉత్తి ప్యాషన్ తోటి పని కాదు. సో మీకు ఒకవేళ ప్యాషన్ ఉండి ఈ 3-4 విషయాలు కూడా కలిసి ఉంటే దాంతో పాటు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే పాసిబుల్. దో ఐఎమ్ అవుట్ సైడర్ టు మీ ఫీల్డ్ కి నాకు అంత సంబంధం లేదు, అయినా కూడా నేను చెప్పగలుగుతాను ఏ ఫీల్డ్ అయినా సరే ప్లానింగ్ లేనిది కాదు. ఇంకోటి ఏంటంటే డిస్కరేజ్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని జాబ్స్ కానివ్వండి, కొన్ని ఆపర్చునిటీస్, ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, అందులో ఫ్రస్ట్రేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. నలుగురు నో అనేటప్పటికి అబ్బా ఇది నాకు సూట్ కాదేమో అని, మీకు నచ్చని జాబ్ లో మీరు జీవితాంతం అన్హ్యాపీగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. 10 సార్లు కాదు కదా, 100 సార్లు రిజెక్ట్ అయినా సరే నేను మళ్ళీ ట్రై చేస్తాను అని మనకి సంకల్పం అనేది ఉండాలి, ఆ దృక్పథం అనేది ఉండాలి. మనం ఏదన్నా అనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని కంటిన్యూ ఎందుకు చేయం? నేను ఎందుకు చేయలేమో చెప్పలేను, కానీ ఒకవేళ కంటిన్యూషన్ ఆగిపోతే ఏం చేయాలో చెప్పగలుగుతాను. ఓకే, చెప్పండి. కంటిన్యూషన్ ఆగిపోతే వెనకాల వెళ్ళిపోయిన రోజుని మర్చిపోవాలి. ఎసెన్షియల్ వచ్చే నెక్స్ట్ కొత్త రోజుని ఫ్రెష్ గా కన్సిడర్ చేయాలి. డైటింగ్ అన్నది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఇవాళ రోజున పొద్దున కాస్త ఎక్కువ తినేసానని చెప్పి సరే ఇవాళ అయిపోయింది కదా అని సాయంత్రం పూట వచ్చేటప్పటికి 2 తింటారు. లేకపోతే చదువుకునేటప్పుడు కూడా అవుతుంది ఇది చాలా సార్లు. ఇవాళ పొద్దున్నుంచి చదువుకోలేదు కాబట్టి రాత్రి కూడా చదువుకోను, ఇవాళ రోజు అయిపోయింది కదా అని వదలకుండా ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేసేసుకుని అక్కడే పోయిన దాన్ని పోనిచ్చేసి అక్కడి నుంచి ఆ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే మీకు ఈ లాస్ ఉండదు. అవుతుంది తప్పకుండా. ఎంత గమ్యం ఎంత ఎవరు ఇప్పుడు ఈ పివి సింధు, ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది, లేకపోతే సాయినా నెహ్వాల్, వీళ్ళందరూ చాలా కష్టపడి చేయాల్సిన యాక్టివిటీస్ అవి. పొద్దున్నే 3-4 లేవాలి, ఎన్నో అవర్స్, 6 hours 10 hours ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా చక్కెర తినకూడదు, ఫలానా తినకూడదు, చాలా ఉంటాయి రెస్ట్రిక్షన్స్. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఒకరోజు ఐస్ క్రీమ్ తినలేదా అంటే తినుంటారు, కానీ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నానని రేపు కూడా తినరు. ఒకరోజు 4 లేకపోయి ఉండొచ్చు వాళ్ళు కూడా. తప్పకుండా పొద్దున్నే ప్రతిరోజు లేచి ఉండరు. 1 నెల రోజుల్లో 3-4 రోజులు లేకపోయి ఉండొచ్చు, ఒక రోజు లేకపోయి ఉండొచ్చు. లేకపోతే కానీ ఇవాళ నేను లేవలేదని చెప్పి నెక్స్ట్ డే లేవకుండా ఊరుకోరు. సో డిటర్మినేషన్ అక్కడ కావాలి ప్లాన్ వేసిన తర్వాత. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రివ్యూ చేసుకోవాలి మీరు. ప్లాన్ లేని సక్సెస్ అవడం చాలా కష్టం. ప్లాన్, గోల్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్, చాలా దగ్గరకి ఉంటాయి. అది న్యూ ఇయర్ తీసుకోవడం అన్నది మంచి ఐడియా నా ఉద్దేశంలో. అయితే న్యూ ఇయర్ ఒక మంచి బిగినింగ్ ఉంటుంది, ఒక క్యాలెండర్ ఉంటుంది, దానికి ఒక క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ ఇట్లాంటి పెట్టుకోవచ్చు, ఇయర్లీ
అని చెప్పి డెఫినెట్ టార్గెట్స్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న యాడ్ ఉందండి. ఒక చెట్టుని నరకడానికి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక గొడ్డను షార్ప్ చేసుకున్నారు. సో అలా బుర్రని పదును పెట్టుకోవాలి, కాదంటలేదు. అది చాలా పెద్ద చెట్టు అనుకుందాం టార్గెట్ లాగా, దాన్ని 3 రోజుల పాటు మీరు కట్ చేయాలి. అలాంటప్పుడు ప్రతిరోజు షార్ప్ చేయాలి. మొదటి రోజు 4 అవర్స్ పాటు 40% వర్క్ అయితే సెకండ్ డే అదే వెపన్ తో 20% వర్క్ అవుతుంది. కారణం ఏంటి? దాని షార్ప్నెస్ పోయింది. సో మన ప్రణాళిక కూడా అప్డేట్ లో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మళ్ళీ అన్నట్టు రియలిస్టిక్ గా ప్లాన్ చేయాలి. ఒక చెట్టుని నరకాలంటే గొడ్డలు కావాలి, మనం బ్లేడ్ తో చేయలేం కదా. సో ఇక్కడ నేను ఇంకొక ప్లాన్ చెప్తున్నాను. ఇదంతా ప్లాన్ ఏ. ఒక్కొక్కప్పుడు ప్లాన్ ఏ మనం ఎంత బుర్ర కొట్టుకున్నా, ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నా, ఎన్ని సలహాలు తీసుకున్నా సరే ప్లాన్ ఏ పనిచేయదు. అప్పుడు నిరాశ, నిస్పృహ, మళ్ళీ న్యూ ఇయర్ కూడా మనకి మూడ్ లిఫ్ట్ అవ్వదు, నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా. సో ప్లాన్ బి అనేది ఎప్పుడు ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మనం ఏనే పట్టుకొని ఎందుకు ఊగుతున్నాం? ఏ ఉంది, బి ఉంది, సి, డి, అట్లాగా మనం కొన్ని మల్టిపుల్ ప్లాన్స్ కూడా ఉండాలి. ఈ ప్లాన్ ఫెయిల్ అవుతే, నా బెస్ట్ ఎఫర్ట్ తో ఈ ప్లాన్ ఫెయిల్ అవుతే నేను ఇంకొక ప్లాన్ తీసుకుంటాను. ఎంసెట్ లో నాకు మెడిసిన్ రాకపోతే ఐ విల్ టేక్ డెంటిస్ట్రీ, లేదు అంటే ఇంకేదైనా తీసుకుంటాను. ఏది రాకపోతే నేను ఒక ఆల్టర్నేట్ కెరియర్ ప్లాన్ పెట్టుకుంటాను. అంతేగాని ఏడుస్తూ కూర్చోను నేను, ఎందుకంటే నా లైఫ్ అనేది చాలా ప్రెషియస్. సో ఈ ప్లానింగ్ కూడా చాలా ప్రెషియస్. న్యూ ఇయర్ ప్లాన్స్ గురించి, రెజల్యూషన్స్ గురించి, ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాము. ఈ అంశంపై మరికొన్ని విషయాలు మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. అండ్ మీకు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో రాధికా గారు, మనం ప్లాన్స్ గురించి, ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు చాలా మంది ప్లాన్స్ చేసుకుంటారు కానీ ఆ ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి. అట్లాగే ఆ ప్లాన్ కి కావాల్సిన సంకల్పం కానివ్వండి, లేకపోతే ఆ దృక్పథం కానివ్వండి, ఒక్కొక్కప్పుడు మనకి ఫెయిల్ అయిపోతుంది. ఒక్కొక్కప్పుడు ఏం చేసినా ప్లానే ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏదైనా ఒక ప్లానింగ్ గా చేయడము అన్నదే ఒక మనిషి యొక్క లక్షణం. అలా చేసినప్పుడే మనం ఏదైనా ముందుకెళ్తాం. ఇక్కడ ఏమవుతుంది అంటే లక్ష్యాలు పెట్టుకుంటున్నారు, రకరకాల లక్ష్యాలు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక సుమారు 20 మంది పిల్లల లోపల 30 లక్ష్యాలు ఖచ్చితంగా బయటపడతాయి. కానీ ఈ లక్ష్యాలు ఎలా పెట్టుకుంటున్నారు, దాని వెనక ఎంత ప్లానింగ్ ఉంది. ఇవాళ నేను ఒక ఏమంటారు సినీ రైటర్ను చూడగానే నేను రైటర్ని అయిపోతాను. ఎక్కడో హిందీ ఫీల్డ్ లో విన్నాను, నేను ఒక 40 years స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక గొప్ప హీరో అయ్యట. ఓకే ఫైన్, సో ఐఎమ్ ఇన్ 50s కదా, అయినా ఐ కెన్ బికమ్ ఏ హీరోయిన్ అని ఇలా ఏదో చూసి ఎక్కడో విని దాన్ని మనకు అప్లై చేసుకుని ఇలా పెట్టుకుంటున్నప్పుడు చాలా వరకు అవి ఫెయిల్యూర్ రూట్ లోకి వెళ్తున్నాయి. కాబట్టి మనకు ఒక ప్లానింగ్ లేదు, దాని గురించి అవగాహన లేదు, మన గురించి మనకు అవగాహన లేదు. ఈ ఏవీ లేకుండా పెట్టుకునేసరికి ఫెయిల్యూర్స్ లోకి వెళ్ళి, ఈ ఫెయిల్యూర్ లోకి వెళ్లేసరికి న్యాచురల్లీ మనం అనుకున్నది సాధించలేనప్పుడు మన లోపల నెగిటివ్ కాగ్నిషన్ అంటే ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. ఆ ఆలోచన విధానం కెనడియన్ సైకాట్రిస్ట్ మొన్న రీసెంట్లీ ఒక రీసెర్చ్ లో ఆయన చెప్పాడు, ఎప్పుడైతే మనకి నిజానికి మన బిలీఫ్ సిస్టమ్ కి అది అగేనెస్ట్, నాకు తెలుసు నేను సన్నగా అవలేను అని నా బిలీఫ్, కానీ నేను మొదలు పెట్టాను డైటింగ్ అంటే ఏంటి, నా బిలీఫ్ సిస్టమ్కి అగేనిస్ట్ గా మొదలు పెట్టాను నేను. సో ఐ కెన్ డూ అనుకుంటూ పోతాను. ఇలాంటివి ఫెయిల్ అవ్వడమే కాదు, తర్వాత కాలంలో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని కూడా తగ్గించేస్తున్నాయని ఆయన. రాధిక గారు, ప్రణాళికల గురించి మీరు చాలా చక్కగా చెప్పారండి. అండ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఎందుకు వస్తాయని కూడా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుందామండి. మేడం, నేను ఏ పనైనా కరెక్ట్ గా చేయలేకపోతున్నా. ఒక సంకల్పం ఏదైనా పని చేద్దామని అనుకునే లోపు నేను ఆ పని చేసి సక్సెస్ అవుతున్నా లేనా, అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళి రెజ్యూమ్ తీసుకుని వెళ్తే ఆ జాబ్ నాకు వస్తుందా, ఆ జాబ్ నేను చేయగలుగుతున్నా, ఏదైనా పని చేద్దామన్నా సరే రేపని చేద్దాం, వాళ్ళందరూ వెళ్తుండ్రు కదా మనం కూడా వెళ్ళి చేద్దాం అనుకునే లోపే ఆ ధైర్యం నేను చేయను, వద్దు నాకు వద్దు, ఆ పని వద్దు, ఆ ధైర్యం మొత్తం కోల్పోతున్నాను. ఆ ధైర్యం కావాలంటే నేను ఏం చేయాలి మేడం? నేను ఇంతకు ముందు చెప్పాను చూడండి, మనకు ఒక లక్ష్యం పెట్టుకుంటున్నప్పుడు లక్ష్యానికి ముందు మనం హోంవర్క్ చేయట్లేదు. ఆ లక్ష్యానికి ఏం కావాలి, ఏ రకమైన మన కృషి కానివ్వండి, దానికి ఇన్పుట్స్ రిసోర్సెస్ ఏం అవసరం, ఆ అవసరమైన దాంట్లో నా దగ్గర ఏమున్నాయి, స్వీయ అవగాహన అంటాను చూడండి. మన గురించి సాధారణంగా మనం ఎదుటి వాళ్ళ గురించి, పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకుంటాం, కానీ అసలు మన గురించి మనకు అవగాహన ఉండదు. నా దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటి, నా రిసోర్సెస్ ఏంటి, ఈ రిసోర్సెస్ ఎంతవరకు పనిచేస్తాయి, ఇవన్నిటి కూడా అంటే ముందు కొంత ప్రిపరేషన్ అన్నది అవసరం ఉంటుంది బాబు. ఈ ప్రిపరేషన్ చాలా రకాలుగా, ఇప్పుడు నేను ఇంతకు ముందు అన్నట్టుగా ఇది బ్రెయిన్ యాక్టివిటీ. మనము ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం దగ్గర ఊరికి దాంట్లో యాక్షన్ లోకి రావాలంటే అంతకన్నా ముందు మన మైండ్ దానికి ప్రిపేర్ కావాలి. ప్రతి మనిషికి కూడా ఒక చేంజ్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లక్ష్యం పెట్టుకోవడం అంటే ఏంటి, ఒక చేంజ్, ఉన్న ఒక పరిస్థితిలోంచి ఒక మార్పు అన్నప్పుడే మనం ఒక కంఫర్ట్ జోన్ లోంచి బయటపడుతున్నాం.
అప్పటిదాకా ఒక జోన్ లో ఉన్నాం, విచ్ వాస్ కంఫర్టబుల్, వీఆర్ గోయింగ్ ఆన్ వండర్ఫుల్లీ ఇన్ దట్ జోన్. సో ఆ జోన్ లోంచి మనం బయటపడాలి. ఆ కంఫర్ట్ జోన్ లోంచి బయటపడాలి అంటేనే మొట్టమొదలు మనలో ఎమోషనల్ ఫ్రిక్షన్ మొదలవుతుంది. ఎందుకు హాయిగా ఉన్న వాళ్ళం ఒక సమస్యల్లో పడుతున్నాం కదా. ఎప్పుడైనా ఎమోషనల్ ఫ్రిక్షన్ లీడ్స్ టు స్ట్రెస్, డిస్కంఫర్ట్. మరి ఈ డిస్కంఫర్ట్ ను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా కామ్ గా తీసుకెళ్లాలంటే దానికి నాలో ఏ రకమైన ఆ స్ట్రెస్ ను, ఆ టైప్ ఆఫ్ స్ట్రెస్ ని, స్ట్రెస్ చాలా రకాలు, ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి నాకున్న రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ సరిపోతాయా, ఎలాంటి సపోర్ట్స్ కావాలి, ఆ సపోర్ట్ సిస్టమ్స్ ని ఉన్నాయా, లేకపోతే వాటిని ఎలా జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరికి ఒక సినిమా యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఒకళ్ళకి ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఉంటుంది, అంటే ఒక ఏమంటారు ఐఐఎంలో నేను మేనేజ్మెంట్ సీట్ తెచ్చుకోవాలి, దానికి కోచింగ్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయా, నా దగ్గర ఎంత టైం ఉంది, నా ఫ్యామిలీ బర్డెన్ ఏంటి, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత, ఏ రకమైన ఏరియాలో ఉన్నాను, నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకోవాలంటే వెళ్ళగలనా, లేదా నేను ఉన్న ఊళ్ళోనే కుదురుతుందా, లేదా దానికి నాకేమైనా సాఫ్ట్వేర్ సపోర్ట్, ఏమైనా జీడీలో ఇవి కొనుక్కోగలుగుతాను. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మనం ఈ ప్రిపరేటరీ వర్క్ చేయకుండా ముందరికి వెళ్ళిపోవడం వల్ల మీరన్న అన్ని సమస్యలు వస్తాయి. నా వల్ల కాదేమో, ముందరికి వెళ్తాం, న్యాచురల్లీ సెట్ బ్యాక్ వస్తుంది. ఎందుకు ప్లానింగ్ లేదు, మనకు అవగాహన లేదు అసలు ఏ రకమైన సమస్యలు వస్తాయి. సడన్ గా సమస్య వచ్చింది, దానికి ఎదుర్కోవడానికి మన దగ్గర రిసోర్స్ లేదు, సో నా వల్ల కాదు, వెనక్కి వస్తాం. కానీ మళ్ళీ మనసులో లేదు, నా ఈ డిజైర్ ఉంది, దానికి ముందుకు వెళ్ళాలి. సో దీనివల్ల నేను చెప్పినట్టుగా ఒక 2-3 సార్లు చేసేసరికి మన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉన్న మోటివేషన్ కూడా పోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పోతుంది. నా వల్ల కాదు, ఏదేనికి పనికిరాను అనుకుని అప్పుడేం చేస్తారు, పేరెంట్స్ చెప్పింది వినడం మొదలు పెడతారు. ఒకవేళ కనుక పేరెంటల్ కన్ఫ్యూజన్ ఉంటే, అంటే ఆ రకమైన రెసిస్టెన్స్ కనుక ఉంటే పేరెంట్స్ చెప్పింది మొదలు పెడతారు. ఆల్రెడీ ఇష్టం లేదు వాళ్ళు చెప్పింది, చేయగలుగుతామా, అది చెయ్యలేము. చివరికి నేను ఒక ఫెయిల్యూర్, నేను ఒక యూజ్లెస్ ఫెలో అన్న ఒక మన మీద మనం బ్రాండ్ వేసుకుని మిగిలి. కాబట్టి దీనికి ముందు కావాల్సింది స్ట్రెస్ మేనేజ్మెంట్. నేను ఎలా ఎదుర్కోవాలి, ఏ రకమైన ఇష్యూస్ నాకు రావచ్చు, ఈ ఎలా తెలుస్తుంది మనకి, మన చుట్టూ సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి. విన్నారు కదండి, జీవితం అనేది ఒక పయనం, పయనించండి. లైఫ్ ఇస్ అ ఛాలెంజ్, ఫేస్ ఇట్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లివ్ ఇట్. మా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అట్లాగే ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కాలం అనేది ఎప్పుడు అనంతం, మనమే దాని సంవత్సరాలుగా డివైడ్ చేస్తూ ఉంటాం. లక్ష్యం అనేది ఏదో ఒక రోజు చేరుకోవాల్సిందే, దాన్ని ఈ సంవత్సరం చేరుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మళ్ళీ మీ అందరికీ హ్యాపీ 2017 చెప్పుకుంటూ సెలవు. ఆ రోజుల్లో ఫ్యామిలీ స్ట్రక్చర్స్ వేరేగా ఉంది. ఫ్యామిలీ స్ట్రక్చర్ మాట్లాడుకుంటూ ఒట్టి అమ్మా నాన్న పిల్లలు గారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఫ్యామిలీస్ దగ్గర ఉండేది. ఏదైనా ఒకటైతే ఇంకా ముగ్గురు ఆదుకునేవాళ్ళు. అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది ముందు ఒకప్పుడు. అది మనం అర్థం చేసుకోవట్లేదు. అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండింది. అది వాళ్ళు ఏదో నాన్ననో తాతనో లేకుండా అమ్మమ్మనో ఎవరో ఇమీడియట్లీ పరిగెత్తుకుని వచ్చి ఆ పాపను బాబుని తీసుకుని వెళ్ళి ఓదార్చి ఇమీడియట్లీ చూసుకునేవాళ్ళు. ఇదన్నీ లేకపోవడం, ఆ లెవెల్లో టాలరెన్స్ లెవెల్స్ ఏముందో సమాజంలో చాలా తగ్గింది. అది వాస్తవమే.